ధర్మపురి అరవింద్ గారి పుట్టినరోజు సందర్భంగా అయితే ఈ రోజు బూత్ స్థాయి సభ్యులకి అండగా ఉంటూ ఆయన సంక్షేమం నుంచి కూడా కాస్త నిధులను కూడా కొంతమంది సభ్యులకు ఇవ్వడం జరిగింది. మనతో పాటు ఈ రోజు చెక్ అందుకున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు వసంత మేడం. అమ్మ, మీకు చెక్ ఇచ్చారు అరవింద్ గారి పుట్టినరోజు సందర్భంగా. అసలు ఏ నేపథ్యంలో ఇచ్చారు? అంటే ఆరోగ్యపరంగానా, లేదంటే కుటుంబ సభ్యులను కోల్పోయిన మా ఆయన చనిపోయిన పరంగా ఇచ్చింది. అంటే కార్యకర్తగా ఉండేవాళ్ళు ఆయన? అవును, మా ఆయన బూత్ మెంబర్గా వర్క్ చేసిండు. బీజేపీ తరఫున వర్క్ చేస్తుండే. ఏం చేసావు అంటే ఆయన ఎలా చనిపోయారు? హార్ట్ వల్ల హార్ట్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. ధర్మపురి అరవింద్ గారు ఇంకా ఏ విధంగా సహాయం చేస్తున్నారు? ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత మీకు ఎలాంటి లబ్ధి పొందారమ్మా? ఆయన ఎంపీగా పొందడం ద్వారానే మాకు ఈ మాత్రం నా కుటుంబానికి సాయం పొందిన మేడం. నేను మా ఆయనను కోల్పోయినందుకు ఆయన నాకు అన్నలా తండ్రిలా ఆయన తరఫున నాకు ఏదో ఆయన కలిగిన కాడికి నాకు హెల్ప్ చేసిండు. భవిష్యత్తులో కూడా నా పిల్లల ద్వారా కూడా నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఆయన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతమంది పిల్లలమ్మ? 2 ఆడపిల్లలు మేడం. మరి వాళ్ళని చదివిస్తున్నారా? చదివిస్తున్నాం. అంటే ఇంకా ఏ విధమైన సహకారం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం తరపు నుంచి కానీ, ఇలా ప్రజాప్రతినిధుల తరపు నుంచి కానీ? పిల్లల ఎడ్యుకేషన్ గురించి కోరుకుంటున్నా. అలాగే మాకు ఉండడానికి కూడా ఇల్లు సరిగ్గా లేదు, దానికి కూడా ఏదైనా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నా. ఆయనను కోల్పోయినందుకు ఆయన నాకు అన్నలా తండ్రిలాగా నాకు ఆయన ద్వారా చేయాల్సినంత హెల్ప్ చేయగలిగితే చిరకాలం ఆయనను గుర్తించుకుంటాను. నేను 216 బూత్ అధ్యక్షుడిని. మా బూత్లో ఉన్నటువంటి కార్యకర్తకు ఇవాళ ₹1,00,000 డొనేషన్ ధర్మపురి అరవింద్ గారు ఇవ్వడం వల్ల నాకు చాలా సంతోషం ఉంది. కార్యకర్తకి అండగా ఉండే విధంగా ధర్మపురి అరవింద్ గారు ఎవరు చేయని విధంగా ఆయన సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటే? మేడం, ఇప్పుడు ఇందులో కార్యకర్తగా ఉండే ఇతను శేఖర్ అనే అబ్బాయి, ఆయనకు ₹1,00,000 ఇవ్వడం వల్ల మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వేరే కార్యకర్తలకు కూడా కొద్దిగా ఇంప్రెస్ అనిపిస్తుంది. అందుకని ధన్యవాదాలు చెప్తున్నాను ధర్మపురి అరవింద్ గారికి. మనతో పాటు మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు కూడా చెక్ అందుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరు? మా పేరు హనుమంత్ అండి. కుమ్మన్పల్లి బోధను. అయితే మేము నూతనంగా ఇల్లు కట్టుకున్నాము. అయితే అరవింద్ అన్న గారు మాకు 20,000 చెక్ అందించారు. దానికి సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా కార్యకర్తలకు ఇంకా ముందుకు ప్రోత్సహిస్తే ఇంకా అనేక కార్యక్రమాలు చేపడతాము అన్న తరపు నుండి. రైతుల కోసం మాటిచ్చిన మాట కోసం కూడా అరవింద్ అన్న చాలా బాగా పనిచేసి పసుపు బోర్డు నిజామాబాద్ తరలి ఇచ్చాడు. అదే చైర్మన్ కూడా మన నిజామాబాద్ వారిని నియమించడం చాలా ఆనందంగా ఉంది. సార్, మీ పేరు? గుండేటి సతీష్. నేను ఇబ్రాహీంపట్నం మండలం, మాది 26వ బూత్ అధ్యక్షుడు. మాది ఈ విధంగా మేము ఇంటి నిర్మాణం చేసుకున్నాము 2023లో. ఈ విధంగా తన వంతు సాయంగా ఇచ్చినందుకు అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే మీకు ఏం నిమిత్తం ఇచ్చారు సార్? గృహ నిర్మాణం. అరవింద్ గారి పాలన ఎలా ఉంది? అందరితో పోల్చుకుంటే ఈయన రాజకీయ నాయకుడిగా మీకు కంపేర్ చేసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. మిగతా నాయకులను ఇంతకుముందు చేసిన వాళ్ళ మీదకి వెళ్ళి పోల్చుకుంటే చాలా తేడా ఉంది, చాలా బాగుంది. ఏదైతే ఈరోజు నిజామాబాద్ ఇందూరు గడ్డ పైన మన అరవింద్ అన్న కానీ ఆర్వద్యంలో ఈరోజు మన బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశము నిర్వహించి ఈరోజు ఏదైతే కార్యకర్తలు కష్టపడుతున్నటువంటి కార్యకర్తలని ఈరోజు 24 లక్షల చెక్కుల్ని అందజేయడం చాలా సంతోషకరము. మరి మన కార్యకర్తల యొక్క చెల్లెలైనటువంటి చెల్లెలకు పెళ్లికి సంబంధించిన 20,000 చెక్కు కావచ్చు. మరి అట్లాగే కార్యకర్తలు ఇల్లు కట్టుకున్నా కూడా వాళ్ళని కూడా 20,000 చెక్కులు ఇవ్వడం, ఈరోజు 24 లక్షల చెక్కుల్ని ఇవ్వడం చాలా సంతోషకరమైన సందేహం. మరి అట్లాగే అరవింద్ అన్న ఒక మాట వ్యక్తి కాబట్టి రైతుల్ని ఏదైతే పార్లమెంట్ సభ్యులు ఏదైతే రైతుల్ని ఒక మాట బాండ్ పేపర్ రాసిచ్చి మాట నిలబెట్టుకొని ఈరోజు పసుపోడు ఏదైతే మరి ఈ పసుపోడు నిజామాబాద్ తేవడం చాలా సంతోషకరంగా రైతులు భావిస్తూ ఉన్నారు. అమ్మ, మీ పేరు? రజిత. మీకు అరవింద్ గారి తరపు నుంచి చెక్ అందుకున్నారు సంక్షేమ నిధి నుంచి. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఏ నిమిత్తం మీరు చెక్ అందుకున్నారు? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. గృహప్రవేశానికి ఇచ్చారు. ఇల్లు కట్టుకోవడమే ఈ రోజుల్లో చాలా ఘనమని చెప్పుకోవాలి. మరి అన్ని రకాలుగా ఆదుకుంటున్న అరవింద్ గారికి ఒక మాట చెప్పాలి అంటే కార్యకర్త కుటుంబీకులుగా మీరు ఏం చెప్తారు? థ్యాంక్స్ అరవింద్ అన్న. మీ పేరు సార్? భూమాచారి రాజోజీ. సార్, అరవింద్ గారి పుట్టినరోజు తరపున మీకు చెక్ అందించడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, బాగున్నది, బాగా సంతోషం అనిపించింది. మా బిడ్డకు పెళ్లి చేసినాము, ఆర్థికంగా సాయం చేసినాడు, బాగా అనిపించింది. అరవింద్ గారు పుట్టినరోజు తరపున దగ్గరగా 24 లక్షల రూపాయల వరకు చెక్ అందించారు. మీకు ఏ నిమిత్తం చెక్ అందింది? ఇది అంటే మీకు గృహప్రవేశానికా, పెళ్లి కానుకగానా? పెళ్లి కానుక అందించాడు, ఆడబిడ్డ పెళ్లి కానుక. ధర్మపురి అరవింద్ గారి పాలన ఎలా ఉంది? బాగుందండి. ధర్మపురి అరవింద్ పాలన బాగుంది.
ఆర్థిక సాయం కూడా బాగుంది, అందరికీ బాగుంది. బీజేపీ ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా అంటే గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే బీజేపీ ప్రభుత్వం అనేది రైతులకి అండగా నిలబడుతుందని అందరూ అంటున్నారు. మరి ఒక రైతుగా, రైతు కుటుంబకులుగా, కార్యకర్తగా మీరు ఏం చెప్తారు? కార్యకర్తకు అండగా నిలబడుతుంది బీజేపీ ప్రభుత్వం, మాకు అండగా నిలబడుతుంది, రైతులకు అండగా నిలబడుతుంది, సామాన్య ప్రజలకు కూడా అండగా నిలబడుతుంది, సామాన్యులకు కూడా బాగుపడేలా చేస్తుంది. సార్ మీ పేరు? గడ్డం దుర్గా ప్రసాద్, మాది మేడిపల్లి విలేజ్, 45వ బూతు. అయితే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రాజకీయ నాయకులు ఎవరైనా గెలుపుకు ముందే పోరాటం వాళ్ళ స్వార్థం కోసము మా కార్యకర్తల్ని వాడుకుంటారు. మా అరవింద నొక్కోడే గెలిచిన తర్వాత కూడా కార్యకర్తలకు నేను వెంటుంటా అని వారికి సాధక బాధకాల్లో అయితే శుభకార్యం జరిగినా అయితే బాధలు జరిగినా అని ముందుంటా అని కార్యకర్త ఆదుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఏ నిమిత్తం చెక్ అందిందండి? మేము ఇల్లు కట్టుకున్నాము, మాకు అరవింద్ అన్న గారు 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి వారికి ధన్యవాదాలు. మనతో పాటు మరికొంతమంది అయితే ప్రజలు ఉన్నారు, వాళ్ళు లబ్ధి పొందారు ఈరోజు సంక్షేమ నిధి నుంచి. మరి వాళ్ళ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నగేష్. సార్ ఏ నిమిత్తం చెక్ అందింది? ధర్మపురి గారి పాలన ఎలా? ధర్మపురి పాలన మంచిగా ఉన్నది. మా అమ్మకి మ్యారేజ్ తరఫున చెక్ అందింది. ఆయనకి ఒక ఫౌండేషన్ కూడా ఉంది, ఎంతో మంది వేలాది మంది పిల్లలకి ఆయన వైద్య సదుపాయాలు కూడా అందజేస్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? అభిప్రాయం మంచి అభిప్రాయమే. మాకు సుతం తెలిసి ముందటి నుంచే మేము సుతం అవగాహన మీద. సార్ మీ పేరు? భుజగంగారం. మీకు ఏ నిమిత్తం చెక్ అందింది, అలాగే ధర్మపురి గారి చేతుల మీదుగా చెక్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? మంచిగా బాగుంది. మా అమ్మి పెళ్లి చేసి ఉంటుంది, అందుకని పెళ్లి కానుకగా ఇచ్చి. పెళ్లికి అనుకోగా ఎలా అనిపిస్తుంది సార్? ఓకే, బాగుంది. ధర్మపురి అనేది అంటే మేము ఇప్పుడే కాదు, ఇప్పుడు 20-30 ఏళ్ళ మేము చేయబట్టి ఈ పార్టీలో, ఇప్పుడే కాదు. కార్యకర్తల్ని వాడుకుని వదిలేసే నాయకులను చూస్తున్నాము, కానీ కార్యకర్తలకు అండగా నిలబడే నాయకుడిగా ధర్మపురి గారిని అంటున్నారు. మరి మీరేమంటారు? ఓకే, ధర్మపురి గారు ఓకే, మాకు నెంబర్ 1. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? మా పేరు లింగయ్య. ఏ నిమిత్తం చెక్ అందుకున్నారు సార్? చెక్కు ఆడబిడ్డ పెళ్లి చేసినాం కాబట్టి బిడ్డ కానుకగా అరవింద్ అన్న చెక్ ఇచ్చాడు. ఏదో బాధాకరంగా ఉంటారు కాబట్టి చెక్ ఇస్తే అది ఇంత 20,000 ఇచ్చాడు. 20,000 ఇచ్చినా కానీ ఆదుకున్నట్టు ఉంటుంది, వాళ్ళకి ఎంతనో అంత సాయం చేసినట్టు ఉంటుంది కదా మేడం. అంతే అన్న, పెద్ద అండగా ఉండాలి. మంచిగా భారత జై. అందరూ ధర్మపురి గారిని సూటిగా మాట్లాడే వ్యక్తిగా, పొగరు అని అందరూ సంభాషణలు అంటూ ఉంటారు. ఒక కార్యకర్తగా ఆయన దగ్గర నుంచి చూసే ప్రజలుగా మీరేమంటారు? ధర్మపురి అరవింద్ అన్న మంచిగా సూటిగా మాట్లాడుతాడు, సూటిగా ఉంటాడు, మంచిగా ఎవరికి లొంగేటోడు కాదు. ఇట్లా మన ఎర్ర జెండా ఎట్లుంటుంది, పువ్వు గుర్తు ఎట్లుంటుంది, ఆ రకం అయిన మనిషి. స్టేట్గా మాట్లాడతాడు, స్టేట్గా ఉంటాడు, ఎవరికి లొంగే మనిషి కాదు. మంచిగా ఉచ్ఛ్వాసంగా మాట్లాడి, ఇప్పుడు సభలు విన్నాం కదా మేడం, మంచిగా ఆనందంగా మాట్లాడి, ఎంత ఉచ్ఛ్వాసంగా మాట్లాడి, ఎంత సంతోషంగా కొద్దిగా మాట్లాడాడు, మంచిగా ఉన్నాడు. అంతే సంతోషం. మరి ఇంత సంతోషంగా ఉన్నారు, ఆయన పుట్టినరోజు ఈరోజు, మీ నోటి నుంచి బాగా హ్యాపీగా ఉన్నాము, బాగా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ భోజనాలు కూడా తింటాం. చెక్ తీసుకోవాలి. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అరవింద్ అన్న, శుభాకాంక్షలు. జై. మీకు చెక్ ఏ నిమిత్తం వచ్చింది అరవింద్ గారి నుంచి? మాకు హాస్పిటల్లో బైక్ ఫ్రాక్చర్ అయింది మేడం, చేతు. మేము అప్లై చేసుకొని 1 మంత్ అవుతుంది. 1 మంత్ లోపే 12,000 చెక్ ఇవ్వడం జరిగింది. ఆయన ఫౌండేషన్ కూడా ఉంది, ఫౌండేషన్ ద్వారా కూడా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు, పిల్లలు కూడా వైద్య సహాయం అందుతుంది ఆ ట్రస్ట్ ద్వారా. మీ అభిప్రాయం ఏంటి సార్ ధర్మపురి అరవింద్ గారి పాలన మీద, ఆయన రాజకీయ నేపథ్యం మీద మీ అభిప్రాయం ఏంటి? అరవింద్ గారు కార్యకర్తలు అంటే ఆయనకు విపరీతమైన ప్రేమ. ఎప్పుడైనా మేము అంటే ఏ సమస్య అంటే ఈ హాస్పిటల్ పర్పస్ కాకుండా విలేజ్ పట్టుకు ఏదైనా నిధులు కావాలనుకున్నా ఏదనుకున్నా కానీ ఎప్పుడైనా కానీ ఇచ్చేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇలా బాబుకు హాస్పిటల్లో పెయిన్ రావడం వల్ల ఆ బాధను చూసి మేము మా కార్యకర్తలు కూడా తన సొంత తమ్ముడు అన్నను తన బిడ్డలా చూసుకొని మాకు ఇలాంటి భవిష్యత్తులో కూడా ఇలాంటి చెక్కులు ఇస్తూ అరవింద్ అన్న ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మరికొంతమంది చెక్ లబ్ధిదారులు అయితే ఉన్నారు, మరి వాళ్ళ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? వన్నెల మధు. సార్ ఏ నిమిత్తం మీకు చెక్ వచ్చింది, మీరు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా తీసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అరవింద్ అన్నకు ధన్యవాదాలు. ఏ నిమిత్తం తీసుకున్నారు చెక్? గృహప్రవేశం. అవును. ఒక కార్యకర్తగా ధర్మపురి గారికి ఒక మాట చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? అన్న మాకు కార్యకర్తలను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరికొన్ని కార్యకర్తల్ని ఆదుకుంటాడని కూడా తెలుసు మాకు. ధన్యవాదాలు.
మొత్తంగా చూసుకున్నట్లయితే ధర్మపురి అరవింద్ ఒక ముక్కుసూటి వ్యక్తే కాదు, కార్యకర్తలకి అండగా ఉండే ఒక ప్రజానాయకుడిగా కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి రాజకీయ నాయకుడు కూడా మనం చూసుకున్నట్లయితే అందరూ అంటే కార్యకర్తలని ఎలక్షన్ టైంలో వాడుకొని ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకునే వాళ్ళే ఉండరు. కానీ ధర్మపురి అరవింద్ గారు మాత్రం కార్యకర్తలని సొంత కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, సాధక బాధలు అంటారు కదా, అటు కష్టం వచ్చినా సుఖం వచ్చినా, ఇల్లు గృహప్రవేశం కావచ్చు, ఆడబిడ్డ పెళ్లి కావచ్చు, అలాగే ఆరోగ్యం బాగోకపోయినా, అలాగే భర్త చనిపోయిన వాళ్ళకి కూడా ఇలా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటూ ఒక కార్యకర్తల నేతగా కూడా ధర్మపురి అరవింద్ నిలుస్తున్నారని చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో ఇందూరు ప్రాంతంలో జరుగుతున్న ధర్మపురి అరవింద్ పుట్టినరోజు వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి కార్యకర్త కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు గారు కూడా అరవింద్ గారిని ప్రశంసల వర్షంతో ఆయన్ని ముంచెత్తారనే చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే బీజేపీ ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు బిగవబోతోంది అనే మాట అయితే అటు అరవింద్ గారు ఇటు రామచంద్రరావు గారు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీ ప్రజల కోసమే ఉన్న పార్టీ, రైతుల కోసం నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ మాత్రమే అని అటు ధర్మపురి అరవింద్ గారు కూడా మాట్లాడారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆయన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రాణి, పొలిటికోస్, నిజామాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.